హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద లాస్ట్ బస్' ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. తెలుగు అయితే ప్రస్తుతానికి లేదు గైస్. బట్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. చాలా బావుంది. ఈ మూవీని 2018 అమెరికాలో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా మన మాథ్యూ మెకానహే ఉంటాడు. 'ఇంటర్‌స్టెల్లార్‌లో' ఆల్రెడీ ఈయన్ని అందరూ చూసారనుకుంటా. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక స్కూల్ బస్ డ్రైవర్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు అడవిలో వచ్చిన ఫైర్ ఊరు మొత్తం అంటుకుంటుంది. సో ఈ సిట్యుయేషన్‌లో ఆ డ్రైవర్ తన బస్‌లో ఉండే 22 మెంబర్ స్టూడెంట్స్‌ని ప్లస్ ఒక టీచర్‌ని సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. సో ఆ పిల్లల్ని ఎలా సేవ్ చేస్తాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. గైస్, మూవీ నిజంగా చాలా బావుంది. ఇలాంటి డిజాస్టర్ మూవీస్ చూసి చాలా రోజులైంది. డెఫినైట్‌లీ వర్త్ వాచింగ్ మూవీ అనిపించింది. నేనైతే ఈ మూవీ మొత్తం సీట్ ఎడ్జ్‌లో కూర్చొనే చూసా. చాలా రియలిస్టిక్‌గా తీశారు. అసలు ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద తీశారంటేనే చాలా షాకింగ్‌గా అనిపించింది. ఇలాంటి సిట్యుయేషన్ లైఫ్‌లో ఎవరికీ రాకూడదు అనిపించింది. మూవీలో ఎవ్రీ సెకండ్ థ్రిల్ ఎలిమెంట్ ఉంటుంది గైస్. ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. ఇక అయిపోయిందిరా వీళ్ళ పని అనుకున్నప్పుడల్లా ఆ డ్రైవర్ ఏదో ఒక అన్‌ఇమాజినబుల్ ఐడియాతో వచ్చి మనల్ని షాక్ చేస్తాడు. ఇంటెన్స్ గ్రిప్పింగ్ మ్యూజిక్ ఈ మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకొకటి, ఈ మూవీని చాలా హై బడ్జెట్‌తో తీశారనిపించింది. ఫైర్ అనుకున్న సీన్స్ అన్ని చాలా రియలిస్టిక్ వేలో చూపించారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మన మాథ్యూ మెకానహే అయితే ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. ఈయనకి కరెక్ట్ కాంటెంట్ పడితే చెలరేగిపోతాడు. ఈ మూవీలో కూడా ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ వర్త్ వాచింగ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. సో ఇది గైస్ ద లాస్ట్ బస్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.